ఫుల్లు కలర్ఫుల్ లైఫ్ ఉందిరా కథల్ వడకు కలరు తీసి మీద చల్లరా హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ లో మనం రంగులై తేలుదాం రంగు రంగుల్లో మనం పూల మారుదాం తప్పు సప్పుల్లో మనం స్టెప్పులేసి ఆడుదాం ఊరంచుల్లో మనం కామున్నే కాల్చుదాం ఖతర్నాకు ఖతర్నాకు కలరు చల్లురా ఈ కలరు ఫుల్ హోలీలోన మస్తు థ్రిల్లురా బాలల బయలెల్లి ఊరికి బసమంతా పూలు తెచ్చి దంచి రంగును చేసి ఆడే పల్లెల హోలీ వాయి వరుసలు తెలిసి బావా మరుదుల చూసి దాచి దాచి చల్లే రంగే మరదలు హోలీ జాజిరాటలు జాతాన మాటలు ఇంద్రధనసుల మారే ఊరు ఆటలు జాజిరాటలు జాంతాన మాటలు ఇంద్రధనసుల మారే ఊరు వాడలు రంగు రంగుల హోలీలో తమ్ముడా రంగే మారిపోతావురా తమ్ముడా ఏ రంగే పడకుండా దాగినా అర్రలో రంగుల మునిగే పోతవురో హోలీలో రంగు రంగుల హోలీరా తమ్ముడా రంగు రంగులు నిండురా బతుకుల రంగు రంగుల హోలీరా తమ్ముడా రంగు రంగులు నిండురా బతుకుల ఎరుకే మట్టుడు కష్టం నిన్ను ఆ రంగుల రంగు రంగుల హోలీలో తమ్ముడా రంగే మారిపోతావురా తమ్ముడా రంగు రంగుల హోలీలో తమ్ముడా రంగే మారిపోతవురో తమ్ముడా గడప గడపకు తిరిగి కొంటే పాటలు పాడి కోడి గుడ్లను కొట్టి కోలాటాలే ఆడి వచ్చిన చందను తెచ్చి అందరి ముంగల పంచి గుమగుమలాడే వంటకు బూవల ఎచ్చౌ దంచి ఊరంతా మోతలై అలువంగ డప్పులు బావుల్ల క్యాచిలు కొడుకుంటే ఈలలు ఊరంతా మోతలై అలువంగ డప్పులు బావుల్ల క్యాన్సిలు కొడుకుంట ఈలలు ఏ ఖతర్నాకు ఖతర్నాకు కలరు చల్లురా ఈ కలరు ఫుల్ హోలీలోన మస్తు థ్రిల్లురా కలర్ఫుల్ లైఫ్ ఉందిరా కథల్ వడకు కలరు తీసి మీద చల్లరా హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ లో మనం రంగులై తేలుదాం రంగు భారతదేశంలో నివసించినటువంటి హిందూ ప్రజలకందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణం లోపల బీటీఎస్ కాలనీ లోపల మరి అదేవిధంగా కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో విఘ్నేష్ రెడ్డి గారు మరి విద్యాకర్ గౌడ్ గారు గిరిశెట్టి గారు నారాయణ గారు చాలా మంది బీటీఎస్ కాలనీ మిత్రులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉదయమే 6 గంటల నుంచి ఈరోజు హోలీ పండుగల పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా బీటీఎస్ కాలనీ మహిళలు కానీ యువకులు కానీ చిన్నారులు కానీ ఎంతో ఉత్సాహంగా ఆట పాటలతోటి ఈరోజు హోలీ సంబరాలు జరుపుకుంటున్నారు. బీటీఎస్ కాలనీ లోపల మన నిన్ననే వాటర్ ప్రారంభం అంటే కూడా
సుధాకర్ రెడ్డి గారికి చెప్తే నిన్ననే మోటార్ వేపేయడం జరిగింది. బీటెస్ కాలనీలో వల్ల ఈ రోజు కూడా కొంచెం అంతవరకు వాటర్ ప్రాబ్లం కూడా తగ్గింది. మరి వాటర్ వచ్చిన ఆనందం లోపల హోలీ పండుగ మాత్రం చాలా గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. ఈ వికారాబాద్ బీటెస్ కాలనీలో కాకుండానే, వికారాబాద్ పట్టణంలో కాకుండానే, ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాకుండానే భారతదేశంలో నివసించినటువంటి భారతీయులందరూ కూడా ఈ యొక్క హోలీ పండుగను అందరూ కూడా జరుపుకుంటారు. ఎందుకంటే భారతదేశం లోపల కులాలు కానీ మతాలు కానీ విభేదాలు లేకుండా ఈ యొక్క హోలీ పండుగ కానీ, దీపావళి పండుగ కానీ, సంక్రాంతి కానీ మతాలకు విరుద్ధంగా అందరూ భారతీయులు కలుపుకొని జరుపుకుంటున్న పండుగనే ఏకైక పండుగ ఈ హోలీ పండుగ. ఈ హ్యాపీ హోలీ, హోలీ శుభాకాంక్షలు. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. మరియు వికారాబాద్ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా ఈ హోలీ పండుగను జరుపుకుంటూ ఉన్నారు. మరి నా ఒక చిన్న విన్నపం ఏంటంటే, ప్రజలు కానీ, ఇక్కడ పెద్దలు కానీ, చిన్నలు కానీ, ఆడపిల్లలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏం గమనించాలంటే, అందరూ కూడా గులాలు కానీ లేకుంటే పౌడర్తోని ఈ రంగులు ఆడుకుంటే చాలా మంచిది. కెమికల్ రహిత ఈ రంగులు ఆడుకోవాలి, హోలీ ఆడుకోవాలి. దానివల్ల అందరి ఆరోగ్యం కూడా బాగుంటుంది. చర్మానికి సంబంధించినటువంటి ఎలాంటి అనారోగ్యాలు కూడా జరగవు. మరి అదేవిధంగా వికారాబాద్ పట్టణ ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నది ఏంటంటే, ఇప్పుడు వాటర్ సమస్య పెద్ద ఎత్తున ఉన్నది. ఎందుకంటే మనకు 2 సంవత్సరాల నుంచి వర్షాలు లేవు కాబట్టి మన శివసాగర్ చెరువు పూర్తిగా ఎండిపోయింది. మరి అయినప్పటికీ కూడా మనము ఎక్కడో బోర్లు వేసి లేదంటే ఎక్కడైతే బాయిలలో నీళ్లు ఉన్నాయో మరి ఆ నీళ్లను తీసుకొచ్చి మనం ట్యాంకర్ల ద్వారా మనం సప్లై చేస్తూ ఉన్నాము. కాబట్టి వాటర్ అంతా కూడా ఎవరు కూడా వేస్ట్ చేయకూడదు. మరి అయినంత వరకు పొదుపుగా ఈ నీళ్లను వాడుకుంటూ మరి ఈ రంగుల పండుగను, హోలీ పండుగను శ్రద్ధగా, భక్తి శ్రద్ధలతో ఎంతో చక్కగా జరుపుకోవాలి. మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా ఎంతో మంచిగా జరుపుకొని మన హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ అందరం కూడా కలిసికట్టుగా మరి ఈ పండుగను జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మరి ఒక్కసారి కోరుకుంటూ మరి ఒక్కసారి 24వ వార్డు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు, హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. బాగా జరుపుకుంటారని నాకు ఇప్పటి వరకు తెలియదు. బీటీఎస్ కాలనీకి వచ్చిన తర్వాత హోలీ సందర్భంగా ఇంత హ్యాపీనెస్ నేను ఈ బీటీఎస్ కాలనీలో చూసాను. నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంత ఎంజాయ్మెంట్ చేయలేదు. ఈ బీటీఎస్కి వచ్చిన తర్వాతనే ఇంత హ్యాపీగా హోలీ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ కాలనీ వాళ్ళు చాలా బాగా, అసలు ఒక్కరు వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా అందరు కలిసికట్టుగా హ్యాపీ హోలీ. సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ హోలీ పండుగ హ్యాపీగా జరుపుకుంటాం కాబట్టి థ్యాంక్ యూ. హ్యాపీ హోలీ. వాళ్ళందరికీ హోలీ శుభాకాంక్షలు. వాళ్ళందరికీ హ్యాపీ హోలీ.